గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మాజీ మంత్రి హరీష్ రావు కృషి వల్లనే నార్మెట్టలో ప్రారంభించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అని తెలిపారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ లేకుంటే పామాయిల్ ఫ్యాక్టరీయే లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే సాధ్యమైనన్ని కాళేశ్వరం ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. సొమ్ము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, సోకు నేడు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిదన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్లకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తట్టెడు మన్ను ఎత్తలేదు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పైన, కేసీఆర్ పైన అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, సిద్దిపేట నియోజకవర్గంలోని నార్మెట్టాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహకారంతో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అహర్నిశలు చేసిన కృషి వల్లే 62 ఎకరాల్లో దాదాపు 300 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ జరిగిందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆ ఘనత కేవలం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానిది, కేసీఆర్ది మాత్రమే అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయిల్ ఇండస్ట్రీ సిద్దిపేట ప్రాంతం ఫామాయిల్ తోటలకు ఆమోదయోగ్యం కాదు, అనుకూలమైన వాతావరణం కాదు అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాతావరణంను అనుకూలంగా మార్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను నింపి కాలువల ద్వారా మిషన్ భగీరథ చెరువులను, చెక్ డ్యాంలను, గుంటలను గోదావరి జలాలతో నింపి రైతులకు నీరు అందించి పామాయిల్ పంటలను అసాధ్యం నుంచి సుసాధ్యం చేసి ఫామాయిల్ తోటలను రైతులకు అందుబాటులో తీసుకొచ్చి నేడు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఫామాయిల్ ఫ్యాక్టరీని సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కాళేశ్వరం కూలిపోయింది అన్న రేవంత్ రెడ్డి కనీసం తన అధికారులతో అయినా సమాచారం తెప్పించుకొని ఫామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకొని సోయి తెచ్చుకొని ఆత్మ పరిశీలన చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మాబాయి, నరసింగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కొండపాక మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, కౌన్సిలర్లు అత్తిలి శ్రీనివాస్, కోటాబాబు, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు తలకొక్కుల దుర్గాప్రసాద్, ఉప్పల మెట్టయ్య, గుంటుకురాజు, రహీం, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, ఆజీజ్, బాలకిషన్, అహ్మద్, ఉమర్, హనుమంత్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీ గతంలో కేసీఆర్ గారి యొక్క కృషి వల్ల, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడం వల్ల ఈ ప్రాంత రైతులకు కొత్తగా ఏర్పడినటువంటి పంట పామాయిల్. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ గాని, దక్షిణ తెలంగాణ గాని, పశ్చిమ తెలంగాణ గాని మన రైతులకు పామాయిల్ నుంచి పరిచయం చేసినటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. సిద్దిపేటలో ఫామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి హరీష్ రావు గారు అహర్నిశలు కష్టపడి ల్యాండ్ అక్విజిషన్ చేసి అటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసి రంగనాయకుల సాగర్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఫామాయిల్ ఇండస్ట్రీకి రోజు కొన్ని వేల క్యూసిక్ల నీరు అవసరం ఉంటది. ఆ నీరును కెనాల్ ద్వారా అందించి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ ప్రాంతంలో పామాయిల్ కి అనుకూలం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ ప్రాంతంలో కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్ల, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం వల్ల, మిషన్ కాకతీయతో చెరువులు నింపడం వల్ల, చెక్ డ్యాములు కట్టడం వల్ల ఈ ప్రాంతంలో కొన్ని వందల టీఎంసీల నీళ్లు నిల్వ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఇమ్యూనిటీ పెరిగి పామాయిల్ పంటకి అనుకూలంగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ ప్రాంతంలో పామాయిల్ పంట వేయడం వల్ల రైతులకి మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం చేకూరుతుంది, రైతు కమర్షియల్ గా ముందుకు పోతున్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ పామాయిల్ ఇండస్ట్రీ నిర్మాణం చేసుకున్నాం. అర్థసొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి ఫ్యాక్టరీని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ పెట్టుకున్నాడు. కనీసం ఇనాగ్రేషన్ చేసినప్పుడన్నా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞత ఉంటే, మరి కేసీఆర్ వల్లనే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది, కేసీఆర్ వల్లనే
కాళేశ్వరం పూర్తి చేసుకున్నాము. కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాము. కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైనటువంటి విషయాన్ని ఇవాళ మీరు చెప్పాలి. ఇలా రైతు బంధు కోసం రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు. కానీ రైతు బంధును పరిచయం చేసింది దేశానికి రాష్ట్రానికి గౌరవనీయులు కేసీఆర్ గారు. రైతు బంధు ఇవ్వడం వల్ల రైతుల యొక్క ఆత్మస్థైర్యం పెరిగి రైతులు అప్పుల బాధలు పడకుండా రైతు ఆత్మహత్యల్ని నివారించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేయడం వల్లనే ఇలా రాష్ట్రంలో 3 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఈ ప్రాంతంలో పామాయిల్ పంటలు వేసుకుంటారంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. ఇవాళ మీరు మా మరొక ఎంపీడీఓ బిల్డింగ్ కానీ జగ్గేపురం ఎంపీడీఓ బిల్డింగ్ కానీ వాటిని పూర్తి చేసింది మా కేసీఆర్ గారు. ఇలా సొమ్ము కేసీఆర్ అయితే కేసీఆర్ గవర్నమెంట్ కష్టపడి కృషి చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇబ్బంది కట్ చేస్తున్నారు. సొమ్ము కేసీఆర్ అయితే సోపు రేవంత్ రెడ్డి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన విధానం నేను తొక్కుకుంటూ వచ్చిన నెత్తిల పదం పెట్టినా మాట్లాడుతున్నావు. ఎవరిని దొక్కుతావు? ఇది ప్రజాస్వామ్యం. రేపు ప్రజలు నిన్ను కూడా దొక్కొచ్చు. నిన్ను కూడా గుడంగల్లో ఓడించారు. ఆ రోజు నువ్వు దొక్కినట్టే కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పు కట్టుబడి మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద గాని మీరు చెప్పిన హామీల మీద గాని వాటికి ఎక్కడ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు గాని ఇలా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కేటీఆర్ ను హరీష్ రావును కేసీఆర్ ను వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడడం అనేది బంద్ చేసుకోవాలి. ప్రజలు చాలా విజ్ఞులు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఇచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ముందుండాలి. ఇలా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు 3 ఏళ్లలో. 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక రిజర్వాయర్ ఇవ్వలేదు, ఒక కెనాల్ నవ్వలేదు, ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయలేదు, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. మరి ఎందుకు ఈ 3 లక్షల కోట్ల అప్పు అయిందో కూడా చెప్పాలి. ఇలా నోరు విప్పితే కేసీఆర్ అప్పు చేసిందని మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు అప్పు చేస్తున్నారు? మీరెందుకు భూములు అమ్ముతున్నారు? ఇవన్నింటి మీద కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా నువ్వు నువ్వు ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఇది కేసీఆర్ కోసం మాట్లాడాలి, కేసీఆర్ చేసిందని చెప్పాలి, లేకుంటే ప్రజలు నిన్ను చీకొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.